నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిస్కషన్. టార్గెట్ 175 రీచ్ అయ్యేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే అందరికంటే ముందుగా లిస్ట్ ఫైనల్ చేసి అనౌన్స్ చేసే పనిలో ఉన్నారు. అయితే ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? పొత్తు సంగతి తేలిందా? దీంతో పాటుగా వ్యూహం సినిమాపై ఎందుకంతలా పగబట్టారు? ఇదే మనం డిస్కషన్ చేయబోతున్నాం. మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నరేష్ గారు, అలాగే జనసేన లీడర్ దాసరి రాము గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి రాము గారు. నమస్కారం. నా వాయిస్ వినపడుతుందమ్మా? ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ, చాలా క్లారిటీ ఉంది. అయితే మాకు కావాల్సినటువంటి క్లారిటీ, మీకు కావాల్సినటువంటి క్లారిటీ, కన్ఫ్యూజన్ లేకుండా పొత్తులకు సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా? ముందు క్లారిటీ ఇవ్వండమ్మా. ఎస్, నేను కాపు కమ్యూనిటీ సంబంధించి మొత్తం సౌత్ ఇండియా కన్వీనర్. యా. అండ్ మోర్ ఓవర్ సోషల్ జస్టిస్ అనేది ఈ రెండు రాష్ట్రాల్లో రావాలని కోరుకునే మనిషిని. నేను జనసేన పార్టీ కార్యకర్తను కాదు, నాయకుని కాదు. పార్టీలో వర్క్ చేశాను. ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ప్రత్యక్ష రాజకీయాలు ఏ పార్టీతో లేదు. పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరైనా నాయకత్వం వస్తే సపోర్ట్ చేస్తాను. ఎస్. సో ఇప్పుడు ఏపీ రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తోందండి? పర్టికులర్ గా అది కమ్యూనిటీ వైజ్ గా చీలిపోయింది అనిపిస్తుందా, లేకపోతే కూటములు పొత్తులు ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుందా? కన్ఫ్యూజన్ ఇంకా స్టిల్ అలాగే ఉందంటారా? ఇప్పుడు ఎక్కడ రాజకీయాలు చేసినా, ఎవరు రాజకీయాలు చేసినా కూడా కొంచెం ఒక రకమైన కంఫర్టబుల్ పొజిషన్స్ ఉంటాయి చాలా మందికి. ఏదో 5% 10% పీపుల్కే ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎట్లాగంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయారు. కేసీఆర్ మీద ఆ కేసు ఈ కేసు ఎన్నో వంద చెప్తున్నారు. వంద చెప్పినా ఇంతవరకు పెట్టింది లేదు, బయటకు వచ్చింది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ ఆయన మీద సిబిఐ సంబంధించి ఈడీ కేసులు చాలా ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రతిపక్షాలు ఆయన మీద అనేక ఆరోపణలు, ఇసుక విషయంలో, లిక్కర్ విషయంలో అనేక విషయాలు ఆరోపణలు చేస్తారు. ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎలక్షన్ లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు అనుకోండి, వయసులో పెద్దోడు అయిపోయాడు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాడు, వ్యవస్థ ఉంది, కొడుకు ఎవరో ఒక పార్టీ నడుపుతారు, ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, ఇప్పుడు తెలంగాణలో ఓడిపోయారు, ఆయన పోయేదే ఉంది పవన్ కళ్యాణ్ గారికి. మళ్ళీ ఆ పార్టీ నడుపుకోవడానికి 4 సినిమాలు చేసుకుంటాడు. మళ్ళీ ఆయన ఏదో ప్రజలకి నేను సేవ చేస్తారా, నాకు అధికారం కావాలి, అధికారం అవసరం లేదు అన్నాడు కాబట్టి అసలు గొడవే లేదు. ఆయనకి ఏ బాధ లేదు. ఆయన 4 సినిమాలు చేసుకుంటాడు, మళ్ళీ పార్టీ నడుపు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే పరిస్థితి ఏమవుతుంది? ఆటోమేటిక్ గా టీడీపీ పార్టీ ఎవరైతే అధికారంలోకి వస్తారో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తారు, జ్యుడిషియరీ మీద ఒత్తిడి తీసుకొస్తారు, పాత కేసులు బయటికి తీస్తారు, స్టే ఆర్డర్లు ఎందుకు ఇన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అడుగుతారు, ఈ 5 ఏళ్లలో ఏం జరిగినాయో అన్ని బయటికి లాగుతారు. అంటే టైం బాగోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు ప్రమాదంలో ఉందెవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చంద్రబాబు గారు వెళ్ళిపోరా? చంద్రబాబు గారు కూడా స్టేలో తెచ్చుకున్నారు చాలా కేసుల్లో, ఇప్పటి వరకు స్టేలతో తొక్కిపెట్టి ఉంచారు. ఒక్క నిమిషం ఉండు బ్రదర్, నాకే పార్టీ ఉందని చెప్పట్లేదండి, పార్టీ మీద సానుభూతితో మాట్లాడుతున్నట్టుంది మీరు. ఒక్క నిమిషం చెప్పండి సార్. మీరేం చెప్పదలుచుకుంటే చెప్పండి. మీరు ఈ రోజున అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అనేక కేసులు పెట్టారు, అవన్నీ ఏమైంది? ఎందుకు ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా ఎందుకు ముందు రాలేదు ఆ కేసులన్నీ? చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మీద అధికారంలోకి వచ్చేది అదే కదా. సుప్రీంకోర్టు ఇన్ని సంవత్సరాలు ఈ కేసుల మీద స్టే ఇవ్వటం ఏంటని క్వశ్చన్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని. రాజశేఖర రెడ్డి గారు సుప్రీంకోర్టుని, హైకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా లేదా అనేది మీకు తెలుసు. అదే నీకు చెప్పలేదు సార్. నేను ఏమంటానంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసులు ప్రెషర్ పెరగటం వల్ల ఆయనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా హై అలర్ట్ తో ఎలక్షన్ చేసుకుంటాడు. వీళ్ళు 4-5 గంటలు నిద్రపోతే ఆయన 2 గంటలు నిద్రపోతాడు. సీరియస్ గా ఎలక్షన్ లో ముందుకెళ్తారు. రేపు జరగబోయే ఎలక్షన్ లో చాలా సీరియస్ వెళ్తారు. అందువలన మీరు ఇందాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా, భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత కాస్ట్లీ ఎలక్షన్ ఇంకా జరగదు, ఎంత విధ్వంసకరమైన దౌర్జన్యపూరితమైన ఎలక్షన్ భారతదేశంలో జరగదు.
అట్లాంటి ఎలక్షన్ రేపు ఆంధ్రప్రదేశ్ లో మనం చూడబోతున్నాం. డూ ఆర్ డై సిచ్యువేషన్ చాలా మందికి ఇక్కడ. కాబట్టి అదే ఇందా మీరు అడిగారు, ఎన్నికల గురించి అడిగారు కాబట్టి నేను విషయం చెప్తాను. కాబట్టి చాలా ఎవరికి వాళ్ళు డూ ఆర్ డై పొజిషన్. కాబట్టి అది చాలా తీవ్రంగా ఉంటది, గొడవలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల పైన ఖర్చు పెట్టడానికి ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 50 కోట్ల పైన ఆయన చూసుకుంటున్నాడు ఖర్చు పెట్టడానికి. కాబట్టి పైకి వచ్చి చాలా మంది కూడా ప్రజల్లో ఏదో వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద, వీళ్ళకి ఎక్కువ సీట్లు వీళ్ళకి వచ్చేస్తాయి, ఇలాంటివి కూడా ఏముండవు అమ్మ. ఎవరికి వచ్చినా 10-20 సీట్లే, 10-20 సీట్లు డిఫరెన్స్ ఉంటాయి తప్ప. సో రాము గారు 100 కోట్లు 50 కోట్లు అనేది చాలా చాలా మినిమం అనిపించట్లేదు. ఒక నియోజకవర్గానికి అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతారు అనుకున్నప్పుడు ఇది మీరు చెప్పారు లేదమ్మా. ఇండియాలో ఎక్కడ కూడా మన తెలంగాణ ఎలక్షన్స్ లో 4 రోజులు ఉన్నారు. నేను చెప్పాను 5 రాష్ట్రాల ప్రెసిడెంట్ అని. గొప్ప ఎలక్షన్ అప్పుడు ఆ ఏరియాలో ఉన్నాను. ఓటుకు 3,000-4,000 ఇచ్చారు వైసీపీ వాళ్ళు, 1,500 ఇచ్చారు టీడీపీ పార్టీ. ఇక్కడ ఉన్నాం కాబట్టి చూస్తున్నాం ఇవన్నీ కూడా. మన తెలంగాణ ఎలక్షన్స్ లో ఒక క్యాండిడేట్ 10-20 కోట్లు ఖర్చు పెట్టుకుంటే కేసీఆర్ 30 కోట్లు పంపించాడు. ఇక్కడ క్యాండిడేట్ ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ మొదటిసారి పార్టీ తరఫున 10-15 కోట్లు పంపించింది ఒక్కొక్క క్యాండిడేట్. అసలు ఆ లెక్కలు చూసుకుంటే మరి రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ముందు ఇవన్నీ దిగదొడుపు. కర్ణాటక ఎలక్షన్ కూడా చూశాను నేను. ఇండియాలో ఎక్కడ కూడా ఇంత డబ్బులు ఖరీదైన ఎలక్షన్ జరగదమ్మా. చాలా ఘోరమైన ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. విలువలు ఇవన్నీ మనం మాట్లాడుకోవటం అనవసరం. మీరు అన్నారే కులాలు ఇవన్నీ అవి కూడా ఉండవు. కులాలు గిలాలు ఏది ప్రైమరీగా అవుతుంది, ఏది ఎజెండా సెట్ చేసేది కీలకమైనటువంటి అంశం, కీ ఫ్యాక్టర్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఎట్లా ఉంటుందనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎస్సీ కమ్యూనిటీ క్రిస్టియానిటీ పేరుతో అతనితో ఉన్నారు. ఇప్పటికీ కూడా పోయినసారి 95% వేశారు ఆయన ఓట్లు. ఈసారి కనీసం 25% వేస్తారు, ఏం తగ్గదు. ముస్లింస్ బీజేపీ క్యాంటీగా దాదాపుగా జగన్దే కన్సల్టేట్ అవుతారు. రెడ్డి సామాజిక వర్గం అక్కడ వచ్చిందో మా వ్యాపారాలు పోయినాయి, మాకు అది పోయినాయి, ఇవే 100 చెప్తారు. ఎన్ని చెప్పినా ఎలక్షన్ రోజు మా ఓడు అని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళ కింద ఉన్న వర్గాలు ఖచ్చితంగా వేసుకుంటారు. అట్టడుగు పేద వర్గాలు కొంచెం పథకాలు అందుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంత వేటు చూస్తారు. అంటే ఇక్కడ జగన్కి కావాల్సింది ఎంత, ఇంకో 5% 7% వస్తే చాలు. అది పవన్ కళ్యాణ్ కలవకపోతే ఇబ్బంది లేదు. ఆ 5% 1% గొడవ కూడా లేదు. అయితే పవన్ కళ్యాణ్ కలిశాడు కాబట్టి 10-12% అది యాడ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఆయన డబ్బుల రూపంలో ఇంకో రూపంలో కవర్ చేసుకోవాలి. ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి, కమ్మ సామాజిక వర్గం వాళ్ళ జనాభా ఎంత, 2% 3%. వాళ్ళతో బీసీ కమ్యూనిటీస్ మొదటి నుంచి ట్రావెల్ చేస్తున్నాయి. ఎస్సీలో మాది కమ్యూనిటీ ట్రావెల్ చేస్తున్నారు. కానీ అదే మాది కమ్యూనిటీ ఎండి కమ్యూనిటీ కులం కంటే కూడా మతానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. క్రిస్టియన్ నువ్వు ప్రభు బిడ్డ, నేను ప్రభు బిడ్డని, ఇలాంటి కూడా కొన్ని ఈక్వేషన్స్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీలు యాదవ్ కమ్యూనిటీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు. ఆర్ కృష్ణ గారికి ఇచ్చారు, ఆ బేదం మస్తాన్ రావు గారు ఆయన నెల్లూరు ఆయనకి ఇచ్చాడు. బీసీ కమ్యూనిటీస్ అట్రాక్ట్ చేసే పనులు ఆయన ఉన్నారు. కాబట్టి మీరు చెప్పిన సోషల్ జస్టిస్ అదే కదండి. మీరు చెప్పిన సోషల్ జస్టిస్ అనే అన్ని వర్గాలకి అన్ని కులాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేదే సోషల్ జస్టిస్. అంటే ఉన్న నామినేషన్ పోస్ట్ లో 75% రెడ్డి కమ్యూనిటీకి ఇవ్వడం సోషల్ జస్టిసా? మన ఇద్దరు ఎనలిస్ట్ గా మాట్లాడుతున్నాం సార్. మనం పార్టీతో వద్దు, మనం ఎనలిస్ట్ గానే మాట్లాడుతున్నాం. నేను ఎక్కడ ఎనలిస్ట్ గానే చెప్తున్నాను. మీరు కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెడతారు, చంద్రబాబు నాయుడు గారు 50 కోట్లు. ఆయన కూడా తక్కువేం తినట్లేదు. ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టడానికి అంతకంటే ఎక్కువ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ పెట్టారు కూడా. నేను తక్కువ తింటాడని నేను చెప్పట్లా. అతని దగ్గర ఉన్న పరిధిలో డబ్బు పెట్టేస్తాడు. ఏం తక్కువ పెట్టండి, ఏం తక్కువ పెట్టాడు అంటలేదు ఆయన. పవన్ కళ్యాణ్ పెట్టారా? పవన్ కళ్యాణ్ గారు అంటేనమ్మా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏముందమ్మా, కొంత కాపు సామాజిక వర్గం కొంతే, మొత్తం కదమ్మా. కాపు సామాజిక వర్గంలో కొంత మహిళలు, యువత కొంత ఆయనతో ఉన్నారు. బీసీఎస్సీ కమ్యూనిటీస్ యూత్ కొద్దిగా ఆయనతో పట్టినామని చేస్తున్నారు. మిగతా జనం వాక్యూమ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు వింటారు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. వాక్యూమ్ ఉంటే ఇక్కడ వాక్యూమ్ కనపడట్లా. రెండు బలమైన పార్టీలు మదపుటేరుగులు చావోరెవరు కొట్టుకుంటున్నాయి. ఆటోమేటిక్ గా ప్రజలు ఆ ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు. ప్రజలు ప్రతి వర్గం, ప్రతి మనుషులు డబ్బుల రూపంలో కమిట్ అవటమో, కన్విన్స్ అవటమో, కులం పేరుతో కన్విన్స్ అవటమో. మా ప్రాంతంలో మా ఓడికి ఇప్పుడు రేపు గుంటూరు ఎంపీ అంబట్ రాయడానికి ఇస్తున్నారు. క్రికెటరు, కాపు కమ్యూనిటీ ఏం చెప్తారు, పైన ఎవరు చూడొద్దు,
జగన్మోహన్ రెడ్డిని చూడొద్దు, ఇక్కడ మీకు ఆపోజిట్ ఇచ్చారు, మీరు ఓట్లు వేసుకోండి అంటారు. ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని ఉంటాయి. ఇది ఈ ఈక్వేషన్స్ ఫ్యాక్టర్ లో ఏమవుతుందంటే, ఈ ఒత్తిడిలో ఏమవుతుందంటే ఆయనకి ఎక్కువ ఓట్ బ్యాంకు, ఈ వ్యాక్యూమ్ టైంలో ఎక్కువ ఓట్ బ్యాంక్ వెళ్తాం. ఇంటిలో గెలిచింది ఎప్పుడు వ్యాక్యూమ్ లో, రాజశేఖర రెడ్డి గెలిచింది ఎప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు టైంలో కరువుతో ప్రజలు విసి వేసారిపోతే రాజశేఖర రెడ్డి బయటపడ్డాడు. ఆ వ్యాక్యూమ్ 2009లో అలా బయటపడ్డారు, 2004లో అనుకుందాం, 2009లో వాళ్ళ ప్రభుత్వ పథకాలు తేలారు. ముందు చెప్పండి, తర్వాత అంటే ప్రజలకి మంచి చేశారు, చేస్తారని నమ్మారు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు ప్రజలు. అది మన ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పండి, అప్పుడు రాజశేఖర రెడ్డి పేరు చెప్పమాకండి. నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పా, రాజశేఖర రెడ్డి గారు అని చెప్పలే, అక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పా. అదే నేను అంటుంది అదే. అని ఇదేమంటుంది, అప్పుడున్న వ్యాక్యూమ్ పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఏమవుతుందంటే 8%, 9% నుంచి 12% ఇట్లా ఓటింగ్ ఆయన చేస్తారు ఈ టైంలో. కాబట్టి ఈయన టీడీపీ పార్టీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది ఏమంటున్నారంటే వీళ్ళిద్దరు కలిసి వెళ్తే స్వీప్ చేసేస్తారు, గెలిచేస్తారు. ఇట్లా ఇట్లా ఏం ఉండదమ్మా. ఫైట్ టఫ్ ఫైటే ఉంటుంది. వీళ్ళు పొత్తు కలిసి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి విడిగా వెళ్ళినా ఫైట్ టఫ్ ఫైటే ఉంటుంది. ఎవరికి వచ్చినా 10-20 సీట్ల డిఫరెన్స్ తోనే ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా డబ్బు కీ రోల్ ప్లే చేస్తుంది, కులము కీ రోల్ ప్లే చేస్తుంది. కులం అంటే మళ్ళీ మా కాపు కులాన్ని కలపాలి, మా వాళ్ళని కలపాలి. ఓవరాల్ గా కాపు కులంలో అవి ఉండవమ్మా. కాపు కులానికి వీడు మావోడు, వాడు మావోడు, ఈ పంచాయతీ కాపు కులానికి లేదు. మీరే చెప్పారు కదా అంబట్ రాయుడు గారు మా కాపు కులం అని, వాళ్ళు అటు చూడొచ్చు కదా అని మీరే చెప్పారు. అంటున్నా ఓట్లు అడుగుతారని చెప్తున్నా, వేస్తారు అయినా కాదని చెప్తుంది. జనసేన కూడా అలాగే అడుగుతుందేమో అని ఉంది కదా. ఏమండి, కమ్మ కాపు ఇద్దరు కలిస్తే ఢీ కొట్టొచ్చు అనేది ఉంది కదా అక్కడ. అమ్మా కాపు అంటే కమ్మా కాపు ఒకటే సరిపోదు కదమ్మా, మిగతా రాష్ట్రంలో మిగతా కులాలు ఉన్నాయి కదా, అందరూ ఏడవ్వాలి, అందరూ ఏడవుతేనే కదా. అయితే ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారని చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ మీద అడ్మినిస్ట్రేషన్, పరిపాలన, అభివృద్ధి చూసుకుంటే మనకంటే 10-50 టైమ్స్ బెటర్ లో ఉంది తెలంగాణ. ఏ విధంగా బెటర్ గా ఉందండి, ఒక కంపారిజన్ చెప్పగలరా? చెప్పండి, ఇక్కడ చెప్తేనే కదా మనకి తెలిసేది. మన తర్వాత ఇంకో డిస్కషన్ లో మనం ఎన్ని మాట్లాడుకున్నాం. మీకేదో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నట్టుంది కానీ ఎక్కడ న్యూట్రలైజేషన్ లేదు. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ చెప్తా. మేము గుంటూరు జిల్లా సంబంధించి నికార్సు కాపులు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్న కాపులకి తమ్మాసు ఈ భూప్రపంచం మీద ఎక్కువ జనాభా ఉండేది కృష్ణా గుంటూరు జిల్లాలోనే. వాళ్ళు మేము సమానంగా ఉంటాం. రంగా గారి మర్డర్ తర్వాత వాళ్ళకి మాకు ఒక్క రోజు ఒక్క పూట పొసగదు. మీరేదో చెప్పేస్తే మేము ఎలా ఊరుకుంటాం ఆ పదాన్ని? మీకు రెడ్ల కాదు కమ్మలతో అండర్స్టాండింగ్స్ ఉన్నాయేమో. నేను అదే గుంటూరు జిల్లాకి చెందిన కాపు వ్యక్తినే. నేను అదే గుంటూరు జిల్లా నర్సరావుపేటకి చెందిన కాపు వ్యక్తినే. ఎందుకు మాట్లాడకూడదు? మీ కంపారిజన్ అనేది ఆ రోజు 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంతే ఖర్చు పెట్టారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించలేదు. 2014 నుంచి 19 వరకు వాళ్ళు చేసిన అరాచకాలు, రాజధాని అమరావతి విషయంలో వాళ్ళు చేసిన భూదందా, జన్మభూమి కమిటీల పేరుతో చేసిన సంక్షేమ పథకాల అరాచకాలు, ప్రజలు దాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వైసీపీలో కూడా అయ్యే జరుగుతుంది. ఏం చేద్దాం? వైసీపీలో అక్కడ ఛాన్స్ లేదు. డైరెక్ట్ గా లబ్ధిదారులకి డబ్బులు పడుతున్నాయి, ఎక్కడ మీడియేటర్స్ లేరు. ఇంటి కన్స్ట్రక్షన్ 2 లారీలు లిస్ట్ ఇప్పించండి మీరు. ఏంటండి 2 లారీలు లిస్ట్ ఇప్పించండి సార్, నాకు కావాలి కన్స్ట్రక్షన్ 2 లారీలు లిస్ట్ ఇప్పించండి. ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే చూపించండి. ఇక్కడ ఆన్లైన్ లో ఇసుక ఇప్పించండి అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఒక కంపెనీకి ఇసుక టెండర్ అలాట్ చేసింది. దాని ద్వారా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకొని మీకు రాకపోతే మీరు చెప్పండి. అదే ఒక 2 నెలల క్రితం మేము ఇసుక అప్లై చేసుకుని మీకు లైబ్రరీస్ పంపిస్తాము, వచ్చి మీరు చూసుకొని మాకు మాట్లాడండి. డెఫినెట్ గా దాని మీద మీరు ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే మీరు మాట్లాడొచ్చు. సార్ నా మాట ఏదండి, ఇక్కడ మీరు వైసీపీ తరపున మాట్లాడుతున్నారా? నేను ఎక్కడ వైసీపీ కాదండి, ప్రజల తరపున మాట్లాడుతున్నాను. ప్రజల తరపున మాట్లాడుతున్నాను.
ఏం కాదే, మీరు వైసీపీ తరపునే మాట్లాడుతున్నారు, క్లియర్ గా కనపడుతుంది మీరు మాట్లాడేదంతా. మీకు అలా అనిపించింది ఎందుకంటే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో ఉన్నారు కదా, అలా అనిపించింది మీకు. అంటే అంటే మీరు అన్నారు కదా, అందుకనే మీరు ఇదే లైవ్ లో ఉంచుని దాసరాము ఇంటర్వ్యూస్ కొట్టండి. ఈ 2 నెలల్లో ఎన్ని ఇంటర్వ్యూలు ఆయన ఇచ్చారో చూసుకోండి. ఈ 2 నెలల్లో ఎన్ని ఇంటర్వ్యూలు ఆయన ఇచ్చారో ఆన్లైన్ లోనే చూసుకోండి. మీరు అంటే ఇట్లా కుదరదు, ఆ మాట కరెక్ట్ కాదు. అది నేను చెబుతుంది ఒక అన్ని పార్టీలకి సభకు దూరంగా సహజంగా ప్రజలు చెప్పుకునే విషయాన్ని చెప్తున్నాను తప్ప మేము చాలా బాధ ఆవేదనలో ఉన్నాం. ఈయన ప్రత్యామ్నాయంగానే వచ్చాడు, టీడీపీ పార్టీకి వెళ్తున్నాడు, వెళ్తా తప్పు లేదు, వెళ్తే తప్పే ఉంది, వెళ్ళొచ్చు, నువ్వు ఎవరికైనా వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు నీ హక్కులు ఎంతవరకు కాపాడుకోబడుతున్నాయి, నువ్వు ఎంతవరకు సేఫ్ కొడుతున్నావు. 2014లో బేషరతుగా మోడీ గారు చెప్పారని మద్దతు ఇచ్చావు, వాళ్ళు ఎంతవరకు నీ గౌరవం మర్యాద ఇచ్చాడు. ఈసారి రేపొద్దు మళ్ళీ ఎట్లా ఉంటుంది అనేది కుల పెద్దలుగా నాకు ఆ బాధ ఉంటుంది. రాము గారు, మీరు డిస్కషన్ స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, 2 మదపు టేనుగులు పోటీ పడుతున్నాయి. ఒక మాట చూడండి, మాట్లాడేటప్పుడు మధ్యలో మీరు మాట్లాడితే మీరు చెప్పే ప్రతి దానికి నాకు సమాధానాలు ఉంటాయి. మీరేం కావాలో అడగండి, ఇంతవరకు చెప్తారా? అదే అండి, ఇప్పుడు అదే మీరేం కావాలో అడగండి, మధ్యలో మాట్లాడదు దయచేసి. ఎగ్జాక్ట్లీ 2 మదపు టేనుగులు పోటీ పడుతున్నారు, అందులో బలహీనంగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. ఒకవేళ ఆయన కనుక ఓడిపోతే ఏముంది, సినిమాలు చేసుకుంటారు అనే మాట మీరు అన్నారు కదా. సో ఎందుకని ఇంతకాలం మళ్ళీ చెప్తున్నా, సినిమాలంటే తన పార్టీ నడుపుకోవడానికి సినిమాలు చేసుకుంటాడు. ఓకే, ఈ 10 ఏళ్ల కాలంలో ఎందుకని డెవలప్ చేసుకోలేకపోయారని మీరు అనుకుంటున్నారు? లూప్ హోల్స్ ఎక్కడ కనిపిస్తున్నారు? అంటే అదే చెప్తా, రాయలసీమ రెడ్లు రాజకీయం ఎట్లా ఉంటుందంటే ఎదుటోటి కూకడ వేలతో సహా పీకుతారు. 40 ఏళ్ళు అధికారం చూసి టీడీపీ పార్టీ అది అతి గతి లేదు రాష్ట్రంలో. కొత్త పార్టీ ఇదేం చేస్తాడు, లోకల్ బాడీ ఎలక్షన్ అతి గతి లేని పార్టీ 2014లో మళ్ళీ ఎలా అధికారంలోకి వచ్చింది? 10 సంవత్సరాలు అధికారంగా దూరంగా ఉండి, అంటే అదే రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు కదా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన చంద్రబాబు నాయుడు గారు మీకు కనిపించలేదా? అదే రాయలసీమ నుంచి వచ్చిన ఆ వ్యవస్థని 20% కూనీ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇంకో 20% కూనీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూనీ చేస్తే డెఫినెట్ గా ప్రజలేమి మీరు అనుకున్నంత అమాయకులు కాదు, మీరు చెప్తున్నట్టు డబ్బులు కమ్ముడిపోయే వ్యక్తులు కాదు. ప్రజలు నిజంగా మంచి చేస్తే రేపు ఎలక్షన్స్ లో ప్లే చేసేది డబ్బే. 100 నుంచి 150 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు. దాని ముందు ఏమాగో మీరు ఎన్ని చెప్పినా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కి 35 కోట్ల రూపాయలు డిపాజిట్ అడుగుతున్నారంట. మీకు తెలిసిన విషయం? వాస్తవం 35 కాదు, మీరు చెప్పేది 35. డిపాజిట్ అంటే అట్లీస్ట్ మినిమం ఖర్చు పెట్టే స్తోమత ఉందా లేదా, అనేది చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో. అదే ప్రశాంత్ కిషోర్ ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనేగా, ఇద్దరికి ఆయనే కదా, బీహార్ ఆయనే కదా ఇద్దరు కూడా. నేను అనేది ఏంటంటే ఆయన సంవత్సరం నుంచి చెప్తున్నాడు 50-60 కోట్లు లేదు, రాబాకండి, టికెట్ కు రాబాకండి, మొహమాటం లేదు. ఒక్క నిమిషం మీరు ఒక సెకండ్ ఆగండి అమ్మా. మీకు కావాల్సిన సంబంధించిన విషయం 30 చెప్పాల్సిన ఉన్నాయా? చెప్పండి, మీకు డౌట్స్ ఏంటి? ఎందుకని 10 ఏళ్లలో డెవలప్ చేసుకోలేకపోయారు? టీడీపీతో ఈ 5 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారమ్మా. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నా కంటితో చూశాను. ఎంఆర్ఓ ముందు నామినేషన్ చేయటం, గంజాయి కేసులు పెట్టడం, లిక్కర్ కేసులు, తెలంగాణ బార్డు నుంచి లిక్కర్ తీసుకొచ్చారని కేసులు పెట్టడం, బలవంతంగా విత్డ్రా చేయించడం. అంటే జనాలు ఏదైనా స్వర్ణయుగం వచ్చిందా అని ఏకగ్రీవాలు అయిపోవడానికి సడన్గా భూమి మీద. నేను రాయలసీమ జిల్లాలో మైనింగ్ వ్యాపారాలు చేసేవాళ్ళం. ప్రతి ఊరు పులివెందుల్లో, వేంపల్లి, చక్రాయపేట, పులివెందుల టౌన్ ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలు తెలుసు నాకు. ఎక్కడెక్కడ మా బలిజోలు ప్రతి ఊరికి వెళ్తారు, మా బలిజోల దగ్గరికి. ఏ రాజకీయాలు నడుస్తుంది నాకు తెలుసు. వాళ్ళు వాళ్ళకున్న పంట వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. శత్రువులు కుక్కడు వెళ్తూ సహా లేకుండా చూస్తున్నారు. దానివల్లే పవన్ కళ్యాణ్ అనేవాడు తన పార్టీని నిర్మాణం చేసుకోలేకపోయాడు. మా జిల్లాలో చాలా మంది కమిటీలు వేస్తే వాళ్ళ ఇంటి వైసీపీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి
మీకు ఎందుకమ్మా వచ్చే పథకాలు పోతే మీ పిల్లలు ఎందుకు ఆ పార్టీలో దిగుతున్నారంటే అప్పటికప్పుడు వదిలేసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో చెప్పగలరా? మీ జిల్లాలో ఈ విధంగా బురదజల్లటం కాదండి, సాక్ష్యాలతో సహా పలానా వార్డు లేకపోతే పలానా గ్రామం లేకపోతే మీ కార్పొరేషన్ పరిధి మీకు లిస్ట్ ఇస్తా, మీకు ఇక్కడ చెప్పండి, లైవ్ లో చెప్పండి. నేను లైవ్ లో చెప్పా కదా. తిరుపతిలో కార్పొరేటర్ వేసిన వాడి బినామీ దొంగ సంతకం పెట్టి వాడు విత్డ్రా అయినట్టు చూపించారు. ఇంకొక ఊర్లో వాడు శ్రీశైలంలోకి వెళ్ళి దాక్కుంటే వాడికి షూరిటీ ఇచ్చేవాడు పక్కన వాడి సంతకం పెట్టి వాడిని తప్పించారు. వెయ్యి చెప్తాను లిస్టు మీకు. అవి నేను అంటే అవి వదిలేయండి. ఇప్పుడు నేను ఏ పార్టీ గురించి మాట్లాడట్లా, అవి పక్కన పెట్టండి. రేపు రాబోయే ఎలక్షన్ల గురించి అర్థమవుతుందమ్మా. ప్రజలు మనం ఎన్ని పథకాలు ఇచ్చినా ఎన్ని చేసినా ప్రజలతో మనం ఉండే విధానాన్ని బట్టి ప్రజలు మనమే చూస్తాం. కేసీఆర్ మొన్న డెవలప్మెంట్ పరంగా చేశాడు. చివరకు వచ్చేటికి ఏమైంది? ప్రజలు ఇతర అహంకారం పెరిగిందయ్యా, మనుషులుగా చూడట్లేదు అనుకున్నారు. పథకాలు చూడలా, ఆయన దించాలని లక్ష్యం అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా లేదు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అహంకారం కనపడలేదా? హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు అహంకారం కనపడలేదా? కేసీఆర్ అహంకారం. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు 90% సెటిలర్లకి గొడవలు లేని ఊర్లు కావాలా, గొడవలు లేని డెవలప్మెంట్ కావాలా? వాళ్ళకి పట్టవు. కింద గ్రామాల్లో ఉన్న వ్యవస్థలు వాళ్ళకి పట్టవు. వాళ్ళకి డెవలప్మెంట్ సిటీలో డెవలప్ అయిందా? మా గజం 10 లక్షల రూపాయలు అయితే 20 లక్షలు అయితే కావాలి వాళ్ళకి అయ్యి కేసీఆర్ వల్ల. కాబట్టి జాలకి గ్రామాల్లో ఎంతమందికి అయింది? ఎంతమంది సొంత ల్యాండ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు? ఎంతమంది సొంత భవనాలు ఉన్నారు? మీరు దయచేసి నన్ను డిబేట్ పిలిచింది మీతో వాదించడానికి కాదండి, సమాధానం అడుగుతున్నాం. మేనేజర్ అడిగి సమాధానం ఇస్తాను. మీరేం చెప్పాలి తర్వాత చెప్పుకోండి. సో మీరేం చెప్పాలి తర్వాత చెప్పుకోండి. అంటే సమాధానం లేకపోతే ఇలా వచ్చిందండి. సమాధానం ఉంటే ప్రతి ఒక్క దానికి సమాధానం ఉంటది. 36 సమాధానాలు ఉన్నాయి పెద్దానికి. మీకు చెప్పరు, మీకు చెప్పాల్సిన అవసరం లేదా? ఆమె డిబేట్ ఆమె అడిగిందని సమాధానం కాదు. సో రాము గారు తెలంగాణలో ఓడిపోవడానికి కారణం అహంకారం, కేసీఆర్ చూపించినటువంటి ఆ పద్ధతి, ఆ బిహేవియర్ అనుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ కూడా జగన్ తన అభ్యర్థుల్ని మారుస్తున్నారు. మార్చడంతో పాటుగా 175 స్థానాలకు సంబంధించి లిస్టును కూడా ఫైనల్ చేస్తున్నారు కదా. అదేనమ్మంటే నేను చెప్పేది ఒక్క మాట. ఇప్పుడు గెలుపు అందరికంటే ఎట్టి పరిస్థితుల్లో గెలుపు కావాల్సిన జగన్. ఇందులో మొహమాటం లేదు, ఉన్న వాస్తవం అది. మీరు స్వచ్ఛమైన పరిపాలన, అద్భుతమైన పరిపాలన ప్రజలకు అందజేస్తే ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చాల్సిన అవసరం లేదు. 5 ఏళ్లలో ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద ఏమి ప్రపోజల్ ఇచ్చారు, ఏమి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు 5 ఏళ్లలో వాళ్ళ మీద? సడన్ గా నేను మార్చేస్తున్నానని చెప్పడానికి. కాబట్టి ఏదంటే గెలిపే లక్ష్యం. ఆ లక్ష్యం కోసం ఎవడు తెప్పలో వాడు పడుతున్నాడు. ఆ పడుతున్న దాంట్లో ఈ రెండు వాళ్ళ కూటమి, ఇటు వీళ్ళు ఇద్దరు హోరాహోరీగా ఉంటుంది ఎలక్షన్. రాయలసీమలో వాళ్ళకి అనుకూలంగా ఉండొచ్చు, కోస్తా జిల్లాలో వీళ్ళ కూటమికి అనుకూలంగా ఉండొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్నది మాత్రం కరెక్ట్ కాదు. గెలుపు ఎవరు మనం గ్యారంటీ చెప్పలేము. ఇద్దరు ఫైట్ మాత్రం సీరియస్ ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ లో గెలుపు నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిది రాజశేఖర్ రెడ్డి జాతీయ పార్టీ అని కాంగ్రెస్ పార్టీలో పరిపాలన చేశారు. అది డెమోక్రసీ. ప్రతి ఓడు తలుపు తీసుకొని లోపల పోయేవాడు, మాట్లాడేవాడు. మేమందరం గుంటూరు కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళం. మాకు తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండేవాళ్ళం. మేము సీఎం అయినా ఎవరైనా చేతులు అందుబాటులో ఉంటారు. 2 రోజులు కలవాలంటే వెళ్ళే తెలిసేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితి మంత్రులకి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేవు. అవన్నీ ప్రభావం చూపిస్తే అని చెప్తున్నా. నేను ఎవరు నెగిటివ్ మాట్లాడుతున్నా. ఈయన ఒడ్డెత్తు పోకడి, ఆయన మోనోపోలి, కుటుంబ పరిపాలన, ఆయన చెప్పింది మీతో వినాలా? ఆటోమేటిక్ గా తన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా కొంత వెక్స్ అవుతారు కదా. ఇవన్నీ ఫ్యాక్టర్స్. రాజశేఖర రెడ్డి ఏం చేసేవాడు? ఎన్నున్నా భుజం చెయ్యేసి కలుపుకొని మంచిగా జాగ్రత్త కలుపుకొని ముందు పోయేవాడు. ఈయన దగ్గర ఆ వాతావరణం లేదు. ఈయన వెళ్ళే విధానం వేరు. అవి ఇబ్బంది పెడితే ఎందుకంటున్నా నేనే చెడుగా చెప్పట్లేదు. అది సహజంగా ప్రజలు చెప్పుకునే విషయాలు చెప్తున్నా. మీరు ఏ డెవలప్మెంట్ చేసినా, ప్రజలు మీరు బంగారాలు పంచినా, చంద్రబాబు నాయుడు పంచలా ఎలక్షన్ ముందు రోజు కూడా పశువు కుక్కాలని చెప్పని అవి కాదు. ప్రజలు మనల్ని కొంత పీరియడ్ దాటిన తర్వాత మనం అభివృద్ధి ఏం చేస్తున్నాం, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మనకి ఏం పరిపాలన జరుగుతుంది, ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా ఉంది, రాష్ట్ర అప్పుల పరిస్థితులు ఏంటి, మన రాజధాని పరిస్థితి ఏంటి, ఒక కొలిక్కి వచ్చామా, బయట నుంచి వేరే రాష్ట్రం నుంచి బయటపడ్డాము, ఇప్పుడు మనం ఎట్లా ముందుకు పోవాలా, ఇవన్నీ ప్రజలు ఇవి కూడా ఆలోచిస్తారు. వాటిల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ప్రజలకి కన్విన్స్ చేస్తూ సమాధానం చెప్పారు. నేను ఒక కామన్ మ్యాన్ బయట వినే మాట చెప్తున్నాను. అవి ఇంపార్టెంట్. నువ్వు ఎంత పప్పులు బెల్లాలు పంచినా కూడా
ప్రజలు ముందు కొంచెం చూస్తారు. అవి ఆ విషయంలో అసలు ల్యాబ్స్ ఉంది. కనీసం తనతో పాటు బొత్స సత్యనారాయణ గారు నాకు తెలిసి తన మనిషి వేరే మనిషితో అన్నాడు 15 రోజులు విజయవాడలో కూర్చున్నానండి ఆయన కలవటానికి, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని. బాగా నాకు తెలిసి అత్యంత క్లోజెస్ చెప్పాడు. మరి తనతో పాటు పనిచేసే వాళ్ళు అన్నా నువ్వు రా అని ఇళ్ళకెళ్ళి తెచ్చుకున్నావు కదా అందరినీ, నువ్వు మా పార్టీకి రా అని చెప్పని. ఇప్పుడు నువ్వు ఏదైనా ఇబ్బంది ఉందనుకో చెప్పుకోవాలా, కూర్చోబెట్టి మాట్లాడు. ఇలాంటి ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ల్యాబ్స్ రేపు ఎలక్షన్ ఇబ్బంది పడతాయి జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా. పథకాలు డెవలప్మెంట్ పక్కన పెట్టండి, మన అప్రోచ్ మన బిహేవియర్ అవి కొంత ప్రభావం చూపిస్తాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆ బిహేవియర్ చేశాడు కాబట్టి దెబ్బతిన్నాడు. సో ఇప్పుడు మార్చుకున్నారా, దెబ్బతినింది. దాన్ని ఈయన కూడా కొంత కంటిన్యూ చేసుకుంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు తన బిహేవియర్ ని మార్చుకున్నాడని మీరు అనుకుంటున్నారా? మారిందా? 5 ఏళ్ల క్రితం నువ్వు ఎవరికి పనికిరావు దొంగ వరుకున్నాడు 5 ఏళ్లతో దేవుడు అయిపోతాడా? అట్లా ఏముండదమ్మా. ప్రజలు షార్ట్ మెమరీ, ఈ ప్రజల షార్ట్ మెమరీ వల్ల మాకు ఈ దరిద్రం మా పేద కులాలకి. తమిళనాడులో ఏముంది 5 ఏళ్ళు డిఎంకే, 5 ఏళ్ళ వాడు గోపగలు కొట్టగా అన్నా డిఎంకే, వాడు గోపగలు పడి మళ్ళీ డిఎంకే. మరి వాడు కొన్న నుంచి ఎడవనే కదా జైలు కేసింది, మళ్ళీ వెంటనే పెద్ద నుంచి ఎలా మంచోడు అయిపోయాడు. షార్ట్ మెమరీ, ఆల్టర్నేటివ్ లేదు, గతి లేక ఆల్టర్నేటివ్ లేక పక్కన చూస్తారు జనం. అది పరిపాలన చేసే నాయకుల చేతుల్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్టర్నేట్ కావాలనుకుంటే జనసేన పవన్ కళ్యాణ్కి ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది ఉండింది కదా, 10 ఏళ్ళు అవుతోంది. తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి బరిలోకి దిగినప్పుడు అక్కడ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయారు? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అంటున్నారు, అంతకుముందు 5 ఏళ్ళు ఏం జరిగింది అనేది కూడా. ఆయన పార్టీ సంబంధించిన వ్యవస్థలు సరిగ్గా చేసుకోలా, అది ఖచ్చితంగా చెప్పాల్సిన విషయమే. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిజంగానే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉన్నాయి, నిజాలు. అది మీ గ్రౌండ్ లో చూశాక ఇబ్బందులు ఉన్నాయి. ఏ ఇబ్బందులు ఉన్నా తన పార్టీ తన వ్యవస్థను జాగ్రత్త చేసుకోవాలా, అవి చేసుకోవాలా. వీళ్ళిద్దరికి ఆల్టర్నేటివ్ ఆయన పెరగడానికి కావాల్సిన మార్గాలు చూసుకోవాలా. అవి ఆ విషయంలో అతను సరిగ్గా చేసుకోలేదు కాబట్టి కదా ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని పోయి ఈయనే దగ్గర నుండి ప్రాణం పోసి బతికించి మళ్ళీ బాబు నాకు 30 సీట్లు 40 సీట్లు అడుగుతున్నారని. అవన్నీ యుద్ధ రాజకీయాలు, యుద్ధ వ్యూహాలు అవన్నీ. ఆ యుద్ధ వ్యూహాలు అవన్నీ జాగ్రత్త చేసుకోవాలా. సరిగ్గా చేసుకోలేదు కాబట్టి ఈ రోజున అతను దాదాపుగా ఏదో వాళ్ళు ఇచ్చే సీట్లు తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. నేను దాన్ని ఎవరు దీన్ని యాక్సెప్ట్ చెయ్యం, ఎవరు యాక్సెప్ట్ చెయ్యం. అని విషయం ఏంటంటే ఇదేదో వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్ ప్రజలను సంతోషుకున్నాయి. ఇవన్నీ బ్లఫ్ మాట్లాడాయి, కరెక్ట్ కాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎలా విసిగి వేసారిపోయి ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు ప్రజలు. అయితే ఏంటంటే టఫ్ ఫైట్ ఇద్దరు టఫ్ ఫైట్ నడుస్తుంది. అది గెలిపోవటం వల్ల అని చెప్పాలంటే ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఉన్న ఈక్వేషన్స్ బట్టి మా పీకే గారు పెద్ద పెద్ద వ్యూహకర్తలు ఉన్నారు కాబట్టి ఎవరికి వాడు వ్యూహాలు సినిమాలు అనేక ఎవరు జిమ్మిక్కులు ఎన్ని చాలా ఉంటాయి. ఎలక్షన్ దాకా చాలా చూస్తాం, ఇలాంటి ఎన్ని చాలా చూస్తాం. దట్టు మా కులం గురించి ఎందుకు మాట్లాడుతాను అన్నానంటే మా కులం ఎమోషనల్ కులం. దీస్ పీపుల్ ఆర్ ఎమోషనల్. ఆలోచన ఓపిక ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకున్నాడా ఎంత తీసుకున్నాడు అంటారు అంతే. అరే ఎన్ని సినిమాలు చేశాడు, ఎన్ని కోట్లు సంపాదించాడు, ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి అని మాట్లాడరు. తీసుకున్నాడా ఎంత తీసుకున్నాడు, అదిగో పుల్లటి ఇదిగో చౌక్ అంటారు మా వాళ్ళు. అందువల్ల కాపు కమ్యూనిటీ మీద పూర్తిగా ఆధారపై ఏదో రిజల్ట్ వచ్చేస్తాయి అని నేను అనుకోను. పైకి తమ్ముడు తనోడైన ధర్మం తప్పరు. కమ్మారెడ్లకున్న కులపిచ్చి కాపులకి బీసీఎస్సీలకి ఎవరికి లేదు. వాళ్ళకున్న కులపిచ్చి వాళ్ళని వాడు ఎదవైన మంచోడని వాళ్ళని కాపాడుకుంటారు. మిగతా పేద కులాలు ఎవరికి కూడా ఆ విధానం లేదు. ఆ పేద కులాల రిప్రజెంటేషన్ ఆయన ఉన్నాడు కాబట్టి పూర్తి రిజల్ట్స్ ఆయనకు అనుకూలంగా వెళ్తాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. రేపు వీళ్ళిద్దరు కూటమి కలిసి నిజాయితీగా ఎలక్షన్ చేసుకుంటే, అంటే పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన సీట్లు కానివ్వండి, పవర్ షేరింగ్ కానివ్వండి, వాళ్ళ గౌరవప్రదంగా ఆయనకి ఇవ్వాల్సిన జాగ్రత్తగా ఇస్తేనేమో కాపు కమ్యూనిటీ నుంచి బీసీఎస్సీలో యూత్ కొంత ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది టీడీపీ కూడా. అయ్యో ఇవ్వకుండా ఇదేదో వచ్చాడే మనకు అనుకూలంగా వచ్చాడే వాడుకుని వదిలేద్దాము, 10 ఇద్దాం, 20 ఇద్దాం, 22 ఇద్దాం అని చెప్పి పనిచేశారనుకోండి, ఈ కాపు మిగతా ఓట్లు పూర్తిగా ట్రాన్స్ఫర్ అవ్వవు, మొత్తం ట్రాన్స్ఫర్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ నియోజకవర్గంలో హెల్ప్ చేస్తారు గట్టిగా. మిగతా చోట్ల ఏం జరుగుతుందో చెప్పాలి. ఎందుకంటే మరి హైదరాబాద్ లో కుక్కటిపల్లిలో నేను ఉండగానే ఇక టీడీపీ వాళ్ళు కమ్మాసు పసుపు కండవారు వేసుకొని కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు. ఇక్కడ రెడ్ల చెట్లు తొందరలు తింటున్నారు, అక్కడ రెడ్ల గుడికి చేస్తున్నారు. అంటే రెడ్డి పొలాలు ఉంటేగా, ఎన్ని చెప్పినా వాళ్ళు ఇద్దరు ఉంటేగా, మరి అక్కడ ఇక్కడ రెడ్డి చెట్లు తొందరలు తింటున్నారు, అక్కడ రెడ్ల గుడికి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు రేపు పవన్ కళ్యాణ్ చేస్తారని ఎట్లా అనుకుంటాం. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఇస్తే మీ కాపులు ఆత్మగౌరవం కోరుకుంటారు, డబ్బు పదవులు కోరుకోరు.
పోయినసారి చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి చేతులు పట్టుకుంటే మేమేదో సాటిస్ఫై చేసి పెట్టాం. ఈసారి అంట కాకుండా ఆయన వస్తాడులే, మేము ఇచ్చేది ఏదో పరిస్థితి తీసుకో మా దగ్గర పడుంటాడులే అనే భావంలో వాళ్ళు బిహేవ్ చేస్తే మాత్రం ఈ కాపులు మిగతా ఓట్లు పూర్తిగా ట్రాన్స్ఫర్ అవ్వవు. అవి ఎవరి లోకల్ ఇన్ఫెక్షన్స్ బట్టి అటు ఇటు వెళ్తాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ నియోజకవర్గాలకు మాత్రం చేయగలిగింది, మ్యాక్సిమం చేయగలిగిన సహాయం చేస్తారు. ఇది నా సంబంధించిన అభిప్రాయం. ఇది ఏ పార్టీతో వ్యక్తితో సంబంధం లేదు. దానికి సంబంధించి ఇందా మీకు ఆల్రెడీ చెప్పుకున్నానమ్మా, నేను వేరే ఇంపార్టెంట్ మీటింగ్. ఒకే ఒక క్వశ్చన్ తీసుకుంటాను. ఈలోపు మనం హనుమంత్ రెడ్డి గారు కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు. హనుమంత్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిస్కషన్ అండి. మేడం, మీకు ఐడ్రీమ్ ప్రేక్షకులకు ప్యానల్ ఉండే రామన్న గారికి మిగతా సభ్యులకు అందరికి నమస్కారం మేడం. చెప్పండి. మనం రాము గారు వెళ్ళిపోతా అంటున్నారు. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు, తర్వాత మనం మాట్లాడుకుందాం. రాము గారు, ఇప్పుడు సీట్ షేరింగ్, పవర్ షేరింగ్ అనే మాట ఒకటి వచ్చింది. చాలా ఒక కీలకమైనటువంటి డిస్కషన్ అయితే జనసేన పార్టీకి సంబంధించి అవుతోంది. అందులో భాగంగానే కాకినాడలో ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారా? అక్కడ పవర్ షేరింగ్ అనగానే టక్కున చంద్రబాబు నాయుడే సీఎం అవుతారు అనే వాదన టీడీపీ నుంచి వినిపిస్తోంది. అక్కడ ఎలా పొత్తు కుదురుతుంది అనుకుంటున్నారు? ఒక సయోధ్య అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇందులో మనం ఇంత లోతుకెళ్ళి రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. ఓకే, టీడీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు భయపడిపోయి కండవాలు తీసి బయట మెల్లవేసుకొని తిరిగి పార్టీ కార్యక్రమాలు చేయడానికి ఏ రకం కూడా ధైర్యం చేయలేని పరిస్థితుల్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్ చేతులు తీసిన పరిస్థితుల్లో ఈయన విప్పడం మీటింగ్ లో నేను ఓట్లు చేయలేమో ప్రతిపక్ష పార్టీలందరూ కలుపుకొని పోతానని చెప్పిన తర్వాతే వాళ్ళ పార్టీలో ఒక జవసత్వాలు వచ్చి ఊపొచ్చి బయలుదేరారు. మళ్ళీ మొన్న జైల్లోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు లోపల ఈయన వాటేసుకొని ఏడ్చి ఏం చెప్పాడో మాకు తెలియదు. ఈయన బయటకు వచ్చిన తర్వాత నేను నేషనల్ పార్టీతో పొత్తులో ఉండి కూడా దాన్ని కాదని దాని గురించి చెప్పకుండా నేను టీడీపీతో వెళ్తున్నాను, బీజేపీ కూడా ఇష్టమైతే రమ్మని లేకపోతే లేదన్నట్టు చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు 1.5 సంవత్సరాల క్రితం చెప్పారు వన్ సైడ్ లో ఉంటే ఉపయోగం ఏంటి బ్రదర్ అని చెప్పారు కుప్పంలో. ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళ పార్టీ నుంచి అఫీషియల్ గా ప్రపోజల్ ఇప్పుడు లేదు, మేము ఎక్కడ చూడలా. అయ్యా కలిసి ఇంటర్నల్ గా చెప్తున్నారు. ఇంటర్నల్ గా వాళ్ళకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ లాబింగ్ వాళ్ళ చేతిలో ఉన్న మనుషుల ద్వారా రోజు ఆయన ఏదో ఒకరు అడుగుతూనే ఉన్నారు. కానీ బయట ప్రపంచానికి తెలిసి వాళ్ళు ఎవరో ప్రపోజల్ పెట్టినట్టు లేదు. ఈయనే నేను వాళ్ళు కలుపుకొని వెళ్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఎక్కువైంది, ఆయన ఆపాలా, కాబట్టి వీళ్ళందరూ ఒక నిమిషం కలుపుకొని వెళ్ళాలా, ఎన్ని మాటలు ఈయన చెప్పినప్పుడు ఈయన చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా బార్గెనింగ్ పవర్ ఎక్కడ ఉంటుందమ్మా? ఒప్పుకున్న తర్వాత బార్గెనింగ్ పవర్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళు తీసుకోవాలా, కాంప్రమైజ్ అవ్వాలి ఇంకా అక్కడ, అంతే. అంటే కాదమ్మా, నీతో నేనే వెళ్తానని చెప్పాడు కదమ్మా. చెప్పిన తర్వాత నువ్వు ఏమడుగుతావు బార్గెనింగ్ అవుతున్నాడిని? కాబట్టి దాని అడ్వాంటేజ్ టీడీపీ తీసుకుంటుంది. టీడీపీ గతంలో బీజేపీ పార్టీతో 3 సార్లు కలిసింది. ఇట్లాగే అడ్వాంటేజ్ వాడుకుంది కదా. ఎలక్షన్ అప్పుడు ఏదో టికెట్లు ఇస్తారు, ముందు 20 అంటారు, 10 ఇస్తారు, తగ్గే మిగతా 10 ఏంటంటే ఎమ్మెల్సీలు ఇస్తామని అంటారు. వాళ్ళకి 7%, 8% ఉన్న ఓట్లు చూడకు 2% వచ్చింది ఈ టీడీపీతో కలిసి. టీడీపీ దీంతో అనుభవం ఉంది, ఎక్స్పర్ట్ వాళ్ళు. ఆటోమేటిక్ గా ఈయన కొత్త పెట్టుకొని అనుభవం లేకుండా వచ్చిన ఈయన ఎంతవరకు తప్పుకుంటాడు వాళ్ళ రాజకీయాల్ని. కాబట్టి పవర్ షేరింగ్ ఇవన్నీ మనం వాళ్ళు 20 సీట్లు బేరం మొదలు పెట్టారు. వాళ్ళు బేరం మొదలు పెట్టి ఈయన 50-60 అడిగిన వాళ్ళు మొదలు పెట్టింది 20. ఏం చేస్తారు? 20, 22, 22.5, 23, 30 ఇలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది. వీళ్ళిద్దరు కలిసి నిజాయితీగా చేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇస్తారు. గెలుపు వచ్చి ఆశ్చర్యపోవచ్చు పర్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు కదా. నామినేషన్ ముందు రోజుకో టికెట్ కన్ఫర్మ్ చేయడు, ఇదిగో రేపు అంటాడు, ఎల్లుండి అంటాడు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు పంపించాల్సిన డబ్బు పంపించుకుంటాడు, ఆయన ఎలక్షన్ చేసుకుంటాడు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో జరగబోయే చూద్దాం, పరిస్థితుల్లోనే ముందుకెళ్దాం. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. నరేష్ గారు అడిగినటువంటి లెక్కలతో పాటుగా మనం ఇంకోసారి కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. సో హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంతసేపు దాసరి రాము గారు ఒక మాట చెప్తున్నారు, అక్కడ అహంకారం అనేది పెరిగిపోయింది. ఈ లాస్ట్ మినిట్ లో ఇన్ఛార్జీలను లేకపోతే అభ్యర్థులను మార్చడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి అనేది ఆయన క్వశ్చన్. ఆడియో మ్యూట్ ఉన్నట్టుందండి. మేడం, మాట్లాడండి. దాసరామ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకైతే తెలియదు, కానీ ఆయన ఉద్దేశం ఏమైనా కావచ్చు. అభ్యర్థులు మార్చుకోవడంలో 175కు 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఫస్ట్ టైం 67 స్థానాలు, ఫస్ట్ టైం అంటే 2011లో బై ఎలక్షన్ లో 17 స్థానాల్లో పోటీ చేస్తే 15 స్థానాల్లో గెలవడం, 2 ఎంపీ. తర్వాత 2014 ఎలక్షన్ లో 67 స్థానాలు గెలవడం, 8 ఎంపీలు గెలవడం.
తర్వాత 2019కి వచ్చేసరికి 22 ఎంపీ స్థానాలు 151 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఇప్పుడు 2024 ఎలక్షన్ లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చి మంచి చేశాం, ప్రతి కుటుంబానికి మంచి జరిగింది కాబట్టి 175కు వై నాట్ 175 అంటే 175 నియోజకవర్గాల్లో మనం చేసిన మంచి కనిపిస్తా ఉంది, ఎందుకు గెలవకూడదు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఉండే అభ్యర్థులను మార్చుకుంటున్నాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అంటున్నారు. ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అంటే ఇది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను, వాళ్ళు ఫ్యాన్ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను తన పదవికి రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి మినిస్టర్లు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అంటారు. ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు 170 స్థానాల్లో గెలవాలా, ఖచ్చితంగా మనం గెలవలేని స్థానాలు కూడా గెలవాలా, కుప్పంతో సహా గెలవాలనే లక్ష్యంగా అక్కడ ఏ అభ్యర్థి అయితే మంచిగా అవకాశం ఉంటుంది దాని మీద సర్వేలు చేసుకొని దాని ద్వారా ఆ సామాజిక వర్గం ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది వాళ్ళకి ఇవ్వాలా కంపల్సరిగా అనే ఆలోచనలలో ప్రయోగాత్మకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాని మీద కసరత్తు చేసి అన్ని రకాల చర్యలు తీసుకుని అక్కడ అభ్యర్థులు మార్చుకుంటా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులు మార్చుకున్నప్పుడు వంగలపూడి అనిత గారు, లేకుంటే జవహర్ గారు, లేకుంటే గంటా శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ మార్చారు కదా, వేరే వేరే స్థానాల్లో పోటీ చేశారు. మేము ఎప్పుడేమన్నా దాని మీద కామెంట్ చేశామా? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేది ఏది లేక జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఇలా మార్చే ప్రతి చర్య మీద వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నారు. ప్రజల సమస్యల పట్ల స్పందించకుండా ఇలా మేము అభ్యర్థులు మార్చుకుంటుంటే అభ్యర్థుల మీద మేము ఏ చర్యలు చేసినా దాని మీదనే కామెంట్ చేస్తా ఉంటారు. తెలుగుదేశం పచ్చపత్రికలు అయితే, ఈనాడు అయితేనే, ఆంధ్రజ్యోతి అయితేనే, కొన్ని పత్రికలు అయితే విషయం చిమ్మడానికే రన్నింగ్ లో ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, వాళ్ళు ఏదైతే ప్రజల్లో విషయం నాడుతున్నారో వాళ్ళకు ప్రజలు తిరిగి విషయాన్ని ఇస్తారనే విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లకు కూడా 2024 ఎలక్షన్ లో మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు అన్ని రకాలుగా ఉన్నాయని, అన్ని రకాల సర్వేలు అంటే ఇప్పటి వరకు తెలంగాణలో కానీ ఆ భారతదేశంలో సర్వేలలో 100% నిజమైన అన్ని సంస్థల సర్వేలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 125 నుంచి 140 స్థానాలు గెలుస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేమేమంటున్నాం 175 గెలవాలని మేము లక్ష్యంగా పనిచేస్తాం. 25 నరేష్ గారికి ఒక డౌట్ ఉందని హనుమంత్ రెడ్డి గారు చెప్పండి. జనాలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చటము, కొంతమందికి స్థానచలనం చేయటము, అభ్యర్థులను మార్చడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందుకోసమనే ఈ విధంగా మారుస్తున్నారని జనాల్లోకి ఒక నెగిటివ్ ఒక అభిప్రాయం వెళ్తుంది. దాన్ని నష్ట నివారణగా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది? ఆల్రెడీ వంశీకృష్ణ యాదవ్ అనే ఒక ఎమ్మెల్సీ జనసేన పార్టీలోకి వెళ్ళారు. మీరు ఏదైనా చెప్పుకోవచ్చు అతను ఎమ్మెల్యే టికెట్ కోసం ఆ పార్టీలోకి వెళ్ళారని. అదే ఎమ్మెల్యే టికెట్ రాకుండా కొంతమంది టికెట్లు ఇస్తారు, వాళ్ళు వ్యతిరేకంగా మీ పార్టీలో ఉండి పనిచేయొచ్చు కదా మీకు వ్యతిరేకంగా. అది ఎందుకు ఆలోచించట్లేదు మీ పార్టీ? మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఆయనకు 2009లో ప్రజారాజ్యంలో పోటీ చేస్తే 2014లో 2019లో 2 సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది. 19లో ఇవ్వలేదండి, 14లో ఇచ్చారు. 14లో సుమారు 30,000 40,000 తేడాతో ఓడిపోయారు. ప్రజారాజ్యంలో 2,000 తేడాతోనే ఓడిపోయారు 2009లో. సరే, 2019లో ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. ఆయన లక్ష్యం ఎమ్మెల్యేగా నిలబడాలనుకున్నారు. ఆయన మీరు అనుకున్నట్టుగా ఆయన తప్పుడడుగులు వేశాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే జనసేన పార్టీలోకి పోయాడు. జనసేన పార్టీకి ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని ఎమ్మెల్యేల్లో పోటీ చేస్తాం వాళ్ళకే తెలియదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పొత్తులో జనసేన పార్టీకి ఆ టికెట్ కేటాయిస్తారు, అందుకోసం నేను అక్కడికి వెళ్తున్నాను అనే ఉద్దేశం ఆయన దగ్గర ఉండొచ్చు కదా. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అండి, మీ పార్టీలోనే కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటానికి నిరాకరించారు. వాళ్ళు మీ పార్టీలోనే ఉండి మీకు నష్టం చేయరని గ్యారంటీ ఏంటి? సార్ నేనేమంటా అంటే రాజకీయ పార్టీలు అన్న తర్వాత వస్తుంటారు పోతుంటారు. తన లక్ష్యం నెరవేరకుంటే బయటకు వెళ్ళిపోయి వాళ్ళ లక్ష్యాలు నెరవేర్చుదానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. మా పార్టీ లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు కానీ నాయకులు పోయినా నేనేమంటా అంటే గతంలో 23 మంది ఎమ్మెల్యేలను
మా పార్టీలో గెలిచిన అందుకోసమే కదండి చంద్రబాబు ఎమ్మెల్యే నాయుడు అప్రజాస్వామికంగా ప్రవర్తించారు కాబట్టే ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారు ఓటు ద్వారా. నేను ఇంకోటి చెప్తున్నది ఏంటంటే అక్కడ క్యాండిడేట్ కి ఉన్న అనుకూలత నెక్స్ట్ కొత్త క్యాండిడేట్ని ఇవ్వటం వలన వ్యతిరేకత అనుకూలత ఎలా అవుతుంది? క్యాండిడేట్ మీద ఉన్న వ్యతిరేకత క్యాండిడేట్ మారిస్తే అనుకూలత ఎలా అవుతుంది అంటున్నాను. నరేష్ గారు ఒక్క నిమిషం, మీరు అడిగారు కదా క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉందని ఎవరు చెప్పారు? వ్యతిరేకత లేకపోతే ఎందుకు మారుస్తున్నారు? మేము అక్కడ సామాజిక అంశాలను మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ సీఎం గారే చెప్పారు, మీ పనితీరు సరిగా లేకపోతే టికెట్ ఇవ్వను నేను నిర్మామహటంగా చెప్పారు మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన మీటింగ్ లో. సరే బా, పూర్తిగా మీరు అడిగారు క్వశ్చన్ల మీద నేను ఆన్సర్ ఆన్సర్ చెప్పేంత వరకు ఓపిక పట్టండి నరేష్ గారు. అంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్తున్నానండి. ప్రజలకు అర్థమయ్యేటట్టుగానే చెప్తాను. అప్పుడే కదా మీకు పాజిటివిటీ పెరిగేది. అదే ప్రజల్లో మీకు పాజిటివిటీ పెరగాలని నేను అడుగుతున్నా. సరే సరే, నేను మిమ్మల్ని ఆ విషయం గురించి చెప్తానంటున్నా. ఏదైతే మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను అక్కడ స్థానికంగా ఉన్న అంశాలను దృష్టి పెట్టుకొని, సామాజిక అంశాలను దృష్టి పెట్టుకొని ఒక వర్గానికి కానీ ఒక కులానికి కానీ అక్కడ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అక్కడ వాళ్ళని ఇస్తే మాకు బాగుంటుందని మేము చేసిన సర్వేలలో ఆ టికెట్ మారిస్తే ఇంకా బాగుంటుంది, మెరుగైన దిశగా గెలిచే దిశగా ఉంటుంది. కాబట్టి అలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు. మీరు అంటున్నట్టుగా ప్రజల్లో వ్యతిరేకత అంటున్నారు. ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుంది అంటున్నా. మేమేం తప్పుడు పనులు చేయలేదే వ్యతిరేకత రావడానికి. మీ సీఎం గారు చెప్పారండి ప్రజా వ్యతిరేకత. నేను చెప్తా వినండి. మీరు చెప్తున్నారు కదా సామాజిక అంశంతో తీసుకున్నాం అంటున్నారు కదా. 2019లో మీకు అంత అనుకూలత ఉన్నా కానీ రాజమండ్రి రూరల్లో 10,000 సీట్లు లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన బుచ్చయ్య చౌదరి గారు గెలిచారు అక్కడ. అంటే సామాజిక అనుకూలత ఎలక్షన్స్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎలక్షన్స్ ప్రామాణికమా? ఇప్పుడు మీరు ఏదైతే మేము కొన్ని అంశాలను తీసుకొని మేము చేస్తున్నాము, మా ప్రయోగాత్మకంగా చేస్తున్నాము, మా అభ్యర్థులు మార్చుకుంటున్నాము, మా అభ్యర్థులను ఏ విధంగా చేసుకోవాలనో అక్కడ ఏ విధంగా గెలిపించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 151 మందిని గెలిపించుకున్నారు. 175కు 175 కావాల్సిన అంశాలను తీసుకొని దాని ద్వారా చేస్తా ఉంటారు. మీరేమంటున్నారు అంటే వ్యూహం ఏంటి అని అడుగుతున్నానండి. వ్యూహం ఒకటి ఉండాలి కదా, ప్రజలకు అర్థవంతంగా చెప్పాలి కదా. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ సేమ్ ప్రజలే కాదు, కార్యకర్తలే, అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ కూడా ఇప్పుడు కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ఒక 2 నెలల ముందు చేంజ్ చేయడం వల్ల అడ్జస్ట్ అవడం కావచ్చు, వాళ్ళతో కలిసి పనిచేయడం కావచ్చు, వాటన్నిటిని మీరు ఎలా, ఏ వ్యూహం, ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తారు? మేడం ఇప్పుడు మా అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ బీఫామ్ తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చినా గెలిపించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంసిద్ధతమై ఉన్నారు. దాంట్లో అభ్యర్థితో సంబంధం లే. మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎలక్షన్లలో 175 స్థానాల్లో చూస్తున్నాం తప్ప స్థానికంగా ఉండే అభ్యర్థులు ఇంకొకటి చూడడం లేదు. ప్రజలు ఖచ్చితంగా అక్కడ ఉండే సామాజిక అంశాలను, అన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇప్పుడు మంగళగిరిలో అక్కడ బీసీ వర్గానికి, చేనేత వర్గానికి ఇవ్వాలి కాబట్టి ఇలాంటి ప్రయోగాత్మకంగా చేస్తేనే కదా ఆ వర్గాలు మేము ఏమేమి చేయాలనో ఆ అంశాలను దృష్టిలో పెట్టుకునే పార్టీ పెద్దలు నిర్ణయించి ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సంసిద్ధమై కట్టుబడి జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబుని మార్చడం వల్ల అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీ ప్రెసిడెంట్లు కొంతమంది మీ పార్టీకి రాజీనామా చేశారు. అంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో ఏకీభించలేదనే కదా దాని అర్థం. ఒక్క నిమిషం వింటారా? తనకు సంబంధించిన వ్యక్తులకు ఇవ్వకుంటే అలా జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ పార్టీ పెద్దలు చూసుకొని దాన్ని ఏం చేయాలనో. జ్యోతుల చంటిబాబు గారు ఎక్కడికి పోలేదు, ఆ పార్టీలోనే ఉంటారు. ఆయనతో ఆయన రోజు మీటింగ్లు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని. అక్కడున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు అతను వస్తే ఒప్పుకోనని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు పబ్లిక్ గా, మీడియా ద్వారా. ఇప్పుడు ఇలాంటివన్నీ ఏదైతే ఫేక్ ప్రచారాలు చేస్తారని మీరు అంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు గత 6 నెలల ముందటనే మనం ఎలక్షన్ల ముందుకెళ్లేసరికి మన మధ్య
వర్గ విభేదాలు ఎన్నో రకాలుగా ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తూ ఏదో ఒక రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు. అలాంటివన్నీ మీరు నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి అని మాకందరికి చెప్పడం జరిగింది. అలాంటివన్నీ ఫేక్ న్యూస్లన్నీ చెప్తా ఉంటారు. సో మీరు అన్నట్టుగా హనుమంత్ రెడ్డి గారు కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వాళ్ళనే మారుస్తున్నారా, సిట్టింగ్ని ఎంపీలను కూడా మారుస్తారా? ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పంపించడం జరుగుతుందని ఇప్పుడే ఆల్రెడీ దాని మీద డిస్కషన్లు జరిగాయి. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని ఇద్దరిని ఎంపీలుగా పంపించడం జరిగింది. ఇద్దరు ఎంపీలను కూడా ఎమ్మెల్యేలుగా పంపించడానికి సమాయత్తం చేశారు. దాంట్లో ఇప్పుడు మేడం ఒకటి మేడం 175 కాన్స్టిట్యూన్సీలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎవరు వేస్తారో వాళ్ళని గెలిపించేదానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంసిద్ధతగా ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అండి, షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం కూడా ఫేక్ న్యూసేనా? నేను అంటున్నా, నేను ప్రతి అంశాన్ని మీరు అడిగిన అంశాన్ని కూడా నేను చెప్తా. గతంలో ఎలక్షన్ల ముందర ఇదే లోకేష్ గారు అదే షర్మిలమ్మ గారి మీద వ్యక్తిగత జీవితం మీద ఏ విధంగా దాడి చేశారో ఈనాడు ఇప్పుడు కూడా దాడి జరుగుతూనే ఉందండి. ఇప్పుడు కూడా నేను నిన్న జరిగిన సలార్ సినిమా న్యూస్ లో ఫేస్బుక్ ద్వారా గానీ లేకపోతే సామాజిక మాధ్యమాల్లో డిఫరెంట్ గా గణేష్ గారు మీరు ఆన్సర్ అడిగారు, మీరు క్వశ్చన్ వేశారు, నేను ఆన్సర్ చెప్పే నేను క్వశ్చన్ గురించి కాదండి, షర్మిల గారు పంపించడం కూడా ఫేక్ న్యూస్ అని అడిగా. ఫేక్ న్యూస్ కాదు, అది కరెక్ట్ అని చెప్తే ఓకే, ఫేక్ న్యూస్ అంటే ఫేక్ న్యూస్. నేను ఫేక్ న్యూస్ అని చెప్పలేదు, దాంట్లో అంశాన్నే చెప్తున్నా. పూర్తిగా విను, నా ఆన్సర్ విన్న తర్వాత మీరు మళ్ళీ క్వశ్చన్ అడగండి. ఏదైతే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఐటీడీపీ వాళ్ళు గతంలో ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రచారము ఏదైతే నారా లోకేష్ గారు షర్మిలమ్మ గారికి ఫోన్ చేసి నేను గతంలో మీ పట్ల అనుచితంగా ప్రవర్తించాను, అవన్నీ తప్పులు, నా తప్పులు క్షమించండి అన్న తర్వాత షర్మిల గారు పంపించారేమో, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అంటే షర్మిల గారు దాంతో సంతృప్తి చెందారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజన్నా రాఖీ రోజు కానీ క్రిస్మస్ ఎందుకు పంపించలేదు గ్రీటింగ్స్ స్వయాన సొంత అన్నని? అంటే ప్రజల్లో నెగిటివ్ వెళ్ళిపోతుంది, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం మీ పార్టీకి ఉంది. హనుమంత్ రెడ్డి గారు ఏపీకి సంబంధించి హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు నా ఆన్సర్ విన్న తర్వాత పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి, తప్పేం లేదు. నా ఆన్సర్ చెప్పేటప్పుడు ఇంకో క్వశ్చన్ వేసి మీరు ఏదో ఆన్సర్లు అడిగితే నేను చెప్తున్నా పూర్తిగా. నారా లోకేష్ గారి యొక్క అభ్యర్థనతో సంతృప్తి చెంది నారా లోకేష్ గారికి ఫ్రెండ్ అనుకోనో తమ్ముడు అనుకోనో సబ్జెక్ట్ పంపించి ఉంటుంది. దానికి పంపించిన దానికి నారా లోకేష్ గారిని అడగాల, నువ్వు ఏమన్నా ఇంత ముందు ఈ విధంగా ప్రవర్తించావు కదా, ఆ మీద వ్యక్తిగతంగా దాడి చేయించావు కదా, ఇప్పుడు ఎందుకు పంపించిందని ఆయన అడగాలి. లేకుంటే షర్మిలమ్మ గారిని మీరు అడిగిన క్వశ్చన్ షర్మిలమ్మ గారిని అడిగితే షర్మిలమ్మ గారు దానికి సమాధానం చెప్తారు. నన్ను అడిగితే నేనేం సమాధానం నేను అడుగుతున్నా అండి, దాని వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ఒక సెక్షన్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది అనేది ప్రజల అభిప్రాయం. దాన్ని కరెక్ట్ చేసుకొని హనుమంత్ రెడ్డి గారు దీంతో పాటుగా ఒక స్ట్రాటజీస్ అనేవి హనుమంత్ రెడ్డి గారు పొలిటికల్ స్ట్రాటజీస్ అనేవి వేగంగా మారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి కదా. ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిన తర్వాత టీడీపీ ఆలోచనలు మారాయనేది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫోకస్ అంతా పెడుతున్నాం, ఎవరైతే లైక్ మైండెడ్ ఐడియాలజీ నచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కలిసిపోతామంటూ మాణిక్యం ఠాకూర్ కూడా అనౌన్స్ చేశారు. అండ్ బీజేపీ కూడా ఫోకస్ పెడుతోంది. హై ఫోకస్ అనేది ప్రయారిటీ అనేది అక్కడ పెట్టింది బీజేపీ అనేది. వీటన్నిటిని చూసుకుంటూ ముందుకెలా వెళ్తారు? స్ట్రాటజీస్ అనేవి మారుతున్నాయి కాబట్టి. ఎలక్షన్లు కదా మేడం, ఎలక్షన్లలో అందరూ ఎవరి పార్టీని వాళ్ళని గెలిపించుకోవాలని అన్ని రకాల వ్యూహాలు పన్నుతూ ఉంటారు. మా వ్యూహం ఏంటి? మేము 2019 ఎలక్షన్ లో ప్రజలకు ఏం చెప్పాం అది చేసి చూపించాం, అభివృద్ధి చేశాం, ఇవన్నీ చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం. వాళ్ళు చెప్పుకునే దానికి ఏముంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే దానికి ఏం లేదు. ఇలాంటి న్యూస్ షర్మిలమ్మ గారు గిఫ్ట్ పంపించారు, దానివల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమి అంటున్నా? ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమైనా ఉందా? షర్మిలమ్మ గారు లోకేష్ గారు గిఫ్ట్ పంపించారు, దానివల్ల వచ్చే ఉపయోగం ఏముంది? ఏం ఆలోచిస్తున్నారు ప్రజలు? అక్కడ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఇన్ని స్ట్రాటజీస్ అన్ని మారిపోతున్నాయి రోజు రోజుకి. ప్రజలు ఏం ఆలోచన చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు మాకు మంచి జరిగిందా చెడు జరిగిందా? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు జరిగిన మంచి ఏంటి? గతంలో జరిగిన మంచి ఏంటి? ఇప్పుడు జరిగిన మంచి ఏంటి? ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో ఇంటి దగ్గరకు వచ్చి వైద్యం చేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఏదైతే
వాళ్ళకి ఏదైనా మెరుగైన వైద్య సౌకర్యం పెద్ద హాస్పిటళ్లకు పంపించేదానికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అది గతంలో లేదు. సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాం, గ్రామీణ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చాం. లేకుంటే ఈ అభివృద్ధిలో ఏదైతే ఇప్పుడు పరిశ్రమలు కానీ ఇంకా పోర్టులు కానీ ఇవన్నీ నిర్మించిన దాన్ని ప్రజలు అన్ని స్వాగతిస్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలో జరిగిన అంశమే కదా. ఏ ఊరికి వెళ్ళినా గ్రామ సచివాలయాలు ఉన్నాయి, ఆర్బీకేలు ఉన్నాయి, గ్రామీణ వైద్య కేంద్రాలు ఉన్నాయి. ఆ డాక్టర్లను ఏ విధంగా చేశాం, 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షలు చేశాం. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను తీసుకొచ్చాం, స్కూళ్లను 45,000 స్కూళ్లను అభివృద్ధి చేశాం. ఇవన్నీ చేసిన దాన్ని మేము చెప్పుకునేదానికే మాకు చాలా టైం పడుతుంది. ఇవన్నీ ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ అనుభవం గత ప్రభుత్వాల్లో లేదు. అనుభవిస్తే ఏ క్యాండిడేట్ ఇచ్చినా గెలవాలి కదండి. ప్రజలు క్యాండిడేట్స్ మార్చాల్సిన అవసరం ఏంటి అంటున్నా. నరేష్ గారు, మా యొక్క సిద్ధాంతాలను బట్టి అక్కడ ఉండే సామాజిక అంశాలను పట్టుకొని మారుస్తూ ఉంటాం. దానివల్ల నేను కూడా చెప్తుంది అదండి. ఇంత అతి విశ్వాసంతో వెళ్ళే కేసీఆర్ గారు బొక్క బోల్లా పడ్డారు. మీరు అలా వెళ్ళకుండా ఉండాలనేదే నా అభిప్రాయం. మీకు అలా అవ్వకూడదు అనేది నా అభిప్రాయం. విశ్వాసం ఏం లేదు. ఒక నిమిషం, మా దగ్గర అతి విశ్వాసం లేదు. మేము ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేశాం. ప్రజలతో నిత్యం మా నాయకులు మా యొక్క ప్రజలు సాటిస్ఫై అయ్యారా? అయినారనే కదా మేము చెప్తాం. మీ నాయకులు సాటిస్ఫై అయ్యారా? నరేష్ మీ గారు, పార్టీ గ్రామ స్థాయి లెవెల్ కార్యకర్తలు సాటిస్ఫై అయ్యారా? ఎందుకంటే మూల స్తంభాలు వాళ్ళే, ఎనీ పార్టీకి, ఎనీ పొలిటికల్ పార్టీకి. నరేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. మా మధ్యలో నేను చెప్తున్నా, ఏదైతే ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చే అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో కాలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ కానీ, లేకుంటే ఈ రాష్ట్రంలో మంచిగా జరగడం లేదనో, లేకుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కాల్ చేస్తున్నారనో, లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని కాల్ చేస్తున్నారనో ప్రతిరోజు న్యూస్లు ప్రచారం చేస్తూ ఉంటారు. అవన్నీ తప్పు అని వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణలో నివాసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ పోటీ చేసి కేసీఆర్ను ఒక్క మాట అనలేకుండా ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారంటేనే ఇక్కడ ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా అన్ని రకాలుగా ఉంది అనే విషయం వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. వాళ్ళ అంశాల దృష్టిలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఈపీకే పవన్ కళ్యాణ్, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్, లేకుంటే స్ట్రాటజిక్ పీకే గారిని, లేకుంటే ఈ రాష్ట్రంలో లేని మిగతా బీఎస్పీ పార్టీని, లేకుంటే బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ఇంకా ఎన్నో రకాలుగా వ్యూహాలు రచిస్తూ ఉంటారు. వాళ్ళ వ్యూహాలన్నింటినీ ప్రజలు విచ్ఛిన్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తన మెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ సంసిద్ధతగా ఉన్నారు. మీరు హనుమంత్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఎప్పటి వరకు ప్రకటించే అవకాశం ఉంది? ఓన్లీ ఎమ్మెల్యే లిస్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారా, ఎంపీల లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తారా? అన్ని అనౌన్స్ చేస్తారు మేడం. 2-3 రోజుల్లో, ఈ నెలాఖరు లోపల ఎమ్మెల్యే లిస్టు, ఎంపీ లిస్టు అన్ని అనౌన్స్ చేసి జనవరి 1 నుంచి ఏదైతే కొత్త అభ్యర్థులు, లేకుంటే ఏ నియోజకవర్గంలో ఆయా నియోజకవర్గ అభ్యర్థులను ముందుకు తీసుకెళ్లేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంసిద్ధమై అన్ని రకాలుగా ఎవరికి ఏమేమి చెప్పాలా, మంచి ఏంటి చెడు ఏంటి, గతంలోనే మేము ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకుంటే వాళ్ళకు మంచిగా చూసుకుంటామని, వాళ్ళకు ఎక్కడ అపాయింట్మెంట్ చేయాలో అక్కడ చేసేదానికి సంసిద్ధతగా ఉంది అని. ఎందుకనంటే మేము బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50% రిజర్వేషన్ కల్పించి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 70% నామినేటెడ్ పోస్టులు ఓన్లీ రెడ్డిస్కే ఇచ్చారని ఇంతకుముందు దాసరాము గారు చెప్పారు. మీరేమో అన్ని బీసీలకు ఇచ్చామని చెప్తున్నారు. అంటే మీరు చేసింది చెప్పుకోవటంలో విఫలమయ్యారు. నరేష్ అన్న ఒక్క నిమిషం. దాసరాము గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని కమ్మోళ్ళ మీద ఏదో దాడులు చేసి ఎక్కడ దాడి జరిగిందో చెప్పమని చెప్పండి. నేను ఒకటి చెప్తున్నానండి, అంటే మీరు చేసింది చెప్పుకోవటంలో, ప్రజలకు చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యారు. ప్రజలు అందుకే మీకు దగ్గరగా లేరనేది నా అభిప్రాయం. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని ప్రతిపక్షాలు లేకపోతే సామాన్య ప్రజలు కోడై వస్తున్నాయి. యాక్చువల్గా గణాంకాల ప్రకారం అయితే మొన్న ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాంట్లో 2014 నుంచి 19 కంటే కూడా 19 నుంచి 24 వరకు నిరుద్యోగ శాతం తగ్గింది, అన్ఎంప్లాయ్మెంట్ రేషియో తగ్గింది, ప్రజల ఎకానమీ పెరిగింది అని చెప్పి ఒక గణాంకాలు అనేవే ప్రజల పరిస్థితుల్ని, ప్రజల సామాజిక లేకపోతే ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తాయి. ఇలాంటివి చెప్పుకోవటంలో మీరు చెప్తున్నవన్నీ ప్రజలకి డైరెక్ట్గా చెప్పుకోవటంలో ఫెయిల్ అవుతున్నారు కదా.
ఏం ఫెయిల్ ప్రతిపక్షాలు చెప్తే ప్రతిపక్షాలు చేస్తున్న వాటిల్ని కుట్రల్ని మీరు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. అటువంటి యంత్రాంగం మీ దగ్గర లేదు. మీరు సవా లక్ష లెక్కకు మించి సలహాదారులు నియమించుకొని నిరుపయోగంగా వాళ్ళని పడేశారు. వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం మీ ప్రభుత్వానికి జరగట్లేదు. ప్రజల డబ్బును వృధాగా చేస్తున్నారనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మీ ప్రభుత్వం చేస్తున్న విషయాల్ని ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మీరు చెప్తున్నారు. చాలా మందికి పదవులు ఇచ్చాము, చాలా కార్పొరేషన్లు సృష్టించాము. ఈ కార్పొరేషన్లు అనేవి ఏం చేస్తున్నాయో ఎవరికి తెలియదు. కూర్చొని టీలు టిఫిన్లు తాగుతున్నాయి, ఇళ్లలో కూర్చొని ప్రజల డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వేస్ట్ చేస్తున్నారు. అక్కడ చేసినటువంటి పథకాలు కావచ్చు, మీరు ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తీర్చిందని గణాంకాలు చెప్పాయని మీరే చెప్తున్నారు. నేను చెప్తున్నా అసలు మీ వాయిస్ కంటే కూడా ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ జనాల్లో ఎక్కువ వినిపిస్తుంది. దానివల్ల ప్రజలు దానికి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. ఏం జరిగిందా లేదా అనేది ప్రైవేట్ సెక్టర్స్ వచ్చిన తర్వాత ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఎటువంటి డేటా లేదు. ఎందుకు లేదనుకుంటారు? ఎవరు చెప్పారు? చిన్న చిన్న ఇన్సూరెన్స్ కంపెనీల్లో లోకల్ గా ఎవరో వెహికల్ రికవరీ పర్సన్ ఉంటాడు, అటువంటి డేటా ఎక్కడ లేదు. వాడు ఈ రోజు ఉద్యోగం చేస్తాడు, రేపు పోతాడు, అవి కూడా ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం మీరు పరిశ్రమలు పెరిగినాయి అని మీరు చెప్తున్నారు, నిజంగానే పెరిగినాయి. బట్ మీరు అది చెప్పుకోవటంలో ఫెయిల్ అవుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఎటువంటి పరిశ్రమలు రాలేదని మీ ప్రతిపక్షాలు జనసేన పార్టీ అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అన్ని మీకు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నాయి. అలా ఏం లేదు సార్, అటువంటి వ్యతిరేకంగా ఏం లేదు. ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు బురద చల్లుతానే ఉంటారు. ఆ బురద చల్లుతా ఉంటే దాన్ని ప్రజలు తనకు జరిగిన మంచి ఏంటి, గతంలో జరిగిన మంచి ఏంటి, ఇప్పుడు జరిగిన మంచి ఏంటో ప్రతి ఒక్కరికి ఫలితాలు అందించాం. కాబట్టి గత ప్రభుత్వాలు చేయలేని విధంగా ఈ ప్రభుత్వం 2,70,000 కోట్ల రూపాయలు డిబిటీ పద్ధతి ద్వారా ఏ ఒక్కరికి ఒక్క రూపాయి లంచం లేకుండా వాళ్ళ అకౌంట్లలో డబ్బు వేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. హనుమంత్ రెడ్డి గారు, ఇక్కడ నరేష్ గారిది ఒక కీలకమైన క్వశ్చన్. ఎలక్షన్స్ టైం కాబట్టి ఇప్పుడు ఆ టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి రివిజన్ లాగా జగన్ ప్రభుత్వం ఏం చేసింది, అభివృద్ధి చేసిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటిని మళ్ళీ రివైజ్ చేసి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది కదా అనేది. ఎస్, తన కాల్ కట్ అయిపోయిందండి, జూమ్ కనెక్షన్ పోయింది. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి స్టేజ్లో ఉన్నాం, ఒక ఫేజ్కి అనేది వచ్చింది. మరి జగన్ అయితే తన లిస్ట్ని అనౌన్స్ చేయబోతున్నారు. మిగతా వాళ్ళ మీద ప్రెషర్ అనేది బిల్టప్ అయిపోయింది అనుకుంటున్నారా జనసేన టీడీపీ మీద? డెఫినెట్గా అది బిల్డ్ అవుతుందండి. అంతకు మించి మనం కూడా చెప్పుకోవాలి, తెలంగాణ ఎలక్షన్స్లో ప్రతిపక్ష పార్టీల కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ 2 నెలల ముందే క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసి ప్రజల్లోకి వెళ్ళింది. మనం చూసాం ఏం జరిగింది రిజల్ట్ అనేది. దీన్ని బేరీ చేసుకొనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎక్కడ గ్యాప్ ఉంది, ప్రజలకి మనకి మధ్య ఉన్నది, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారినే చూసి ఓటేస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఎలక్షన్స్కి వెళ్ళారు, కేసీఆర్ గారు కూడా అదే వెళ్ళారు. నన్ను చూసి ఓటేస్తారని కేసీఆర్ గారిని చూసి ఓటేస్తారని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఓదరగొట్టారు. ఫైనల్గా ఏం జరిగింది? మేము సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు అదే సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఇండివిజువల్గా ఓటేస్తారని చెప్పగలరా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు లబ్ధి చేకూరింది అని మన ఆత్మసాక్షిగా ఓటేస్తారా? ఎక్కడ అటువంటి దాని మీద క్లారిటీ లేదు. ప్రభుత్వాన్ని, పార్టీని ప్యారలల్గా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసిన రోజే ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయి. ఆ రోజు 2009లో రాజశేఖర రెడ్డి గారి అధ్యక్షన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పార్టీని బ్యాలెన్స్గా తీసుకొచ్చి ఎంతమంది కలిసినా కానీ విజయం సాధించగలిగింది. అలాంటి ఫార్ములాస్ ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారినే చూసి ఓటేస్తారు. సంక్షేమ పథకాలు ఇస్తే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, సంక్షేమ పథకాలు మా హక్కు అని ప్రజలు నిందిస్తున్నారు. వాళ్ళు ఇచ్చేదేమని చెప్తున్నారు. ప్రభుత్వంలో రోడ్లు వేయలేదని చెప్పేసింది, విపరీతంగా వెళ్ళిపోయింది. ఇంక్లూడింగ్ వాళ్ళకి ఎక్కడైతే బీఆర్ఎస్కి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటుందో అలాంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి డబుల్ లైన్ రోడ్లు ఉంటే తెలంగాణ, సింగిల్ లైన్ ఉంటే ఆంధ్ర, వెలుగుంటే
తెలంగాణ, చీకటి ఉంటే ఆంధ్ర అని ఆ విధంగా స్ప్రెడ్ చేశారు. అంటే వాళ్ళు ఏం చేశారో చెప్పుకోకుండా పక్క రాష్ట్రం మీద పడి ఏడ్చారని చెప్పేసి ప్రజలు బుద్ధి చెప్పారు బీఆర్ఎస్ పార్టీకి. అలాంటి వాటిని మనం బేరీజ్ వేసుకొని సీఎం గారికి కూడా ఇప్పటికైనా టైం ఉంది. ప్రతిపక్షాలు ఎన్ని గెలిచినా కానీ ప్రజలు మీకు మంచి చేశారు, మంచి చేస్తారు అని నమ్మితే డెఫినెట్గా గెలిపిస్తారు. దానితో పాటు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పనిచేశారో ఫస్ట్ నుంచి, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని రోజుల్లో సోషల్ మీడియాలో విపరీతంగా ఎటువంటి డబ్బులు ఆక్షేపం లేకుండా, డబ్బులు ఆశించకుండా ఇండివిజువల్గా చాలామంది పనిచేశారు. ఈరోజు వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయిని సజ్జల భార్గవ రెడ్డి గారిని తీసుకొచ్చారు. వాళ్ళే సోషల్ మీడియాలో హూ ఇస్ దిస్ అని క్వశ్చన్ చేసి ఇండివిజువల్గా పక్క తప్పుకుండా, అంటే మీ ప్రభుత్వం చేస్తున్న మంచిని మీరు చెప్పుకోవటానికి ఉపయోగించే ప్రసార మాధ్యమాల్ని లేకపోతే సోషల్ మీడియా ద్వారా చెప్పుకునేదాన్ని మీరు వివరించడంలో ఫెయిల్ అయ్యారు. మీకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ చాలా మందిని సలహాదారులు పెట్టుకుంది. ఆ సలహాదారులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇది నిజం, యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్తారు ఎవరికైనా, అది గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజలు మేము ఇచ్చిన డబ్బులతో హ్యాపీగా ఉన్నారు, డెఫినెట్గా మాకే ఓటేస్తారు, మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు అని మీరు చెప్పుకుంటున్నారు. అపోజిషన్ ఏమో మీకంటే ఎక్కువ వాయిస్ వినిపిస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతమంది జనాలు వచ్చిన పరిస్థితి లేదు కడపలో. అలాంటి కడపలో కూడా చంద్రబాబు నాయుడు గారికి జనాలు వచ్చారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి విపరీతంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. అక్కడ మనం దాన్ని కన్సిడర్ చేసుకుని ఎక్కడ ఏపీలో ఉన్న అధికార పార్టీకి ఆవశ్యకత ఉంది. ఎస్ అండి, వాళ్ళు రివైవ్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి అండ్ ఇంట్రోస్పెక్షన్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. అప్డేట్స్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.